ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి ఎంపీగా కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకుడిగా గతంలో కాంగ్రెస్ వాదిగా చెప్పాలంటే అటు గాంధీ కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తిగా మనం చూసాం. విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆ పార్టీకి, ఆ వ్యక్తులకి, రాజకీయాలకు కంప్లీట్‌గా దూరంగా ఉండిపోయి అప్పుడప్పుడు వచ్చి కొన్ని ఫ్యాక్ట్స్ అని చెప్పి చెప్తూ బయటకొచ్చి ఇది నిజం, ఇది ఇలా జరిగింది, ఇది జరిగింది, వీళ్ళు ఇలా చేయాలి, వీళ్ళు ఇలా చేస్తే బాగుండేదని చెప్పి అటు జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీని, కాంగ్రెస్‌ని అన్నిటిని కూడా ఆయనకున్నట్టు అనుభవంతో కొన్ని సలహాలు, సూచనలు, కొన్ని క్వెషన్స్, ప్రశ్నలన్నీ కూడా సంధించేవారు. ఇకపోతే ఇప్పుడు రీసెంట్‌గా ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఆయన మీడియా ముందుకొచ్చి మళ్ళీ అంటే దాదాపు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. విభజన జరిగిపోయి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి పోరాడే వ్యక్తులు గాని, పార్టీలు గాని నాకు కనిపించటం లేదు. దాంట్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారనే వ్యక్తి ఒక్కడే చాలా బలంగా పోరాడగలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిలబడగలిగే అవకాశాలున్నాయి. ఆయన ద్వారానే వస్తే ఆయన ద్వారానే రావాలి అనేటువంటి మాటలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడినటువంటి మాటలు. అంటే ఎంతోమంది రాజకీయాల్లో ఇక్కడికొచ్చారు, పార్టీలు పెట్టారు, అధికారంలోకొచ్చారు. కానీ ప్రజల కోసం ముఖ్యంగా కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు తీసుకురావడంలో ఏ పార్టీ కూడా సక్సెస్ కాలేదు. ఏ ప్రభుత్వాలు కూడా సక్సెస్ కాలేదు. కానీ గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఎప్పుడు కూడా వీటి మీద తీసుకొచ్చేంత బలం లేకపోయింది. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అవి తీసుకురాగలిగేంత స్థాయి, మాట్లాడగలిగేంత ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిగా, పార్టీగా మనం పవన్ కళ్యాణ్ గారిని చూడాలి. ఆయన వల్లే విభజనకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాధించుకోగలిగే శక్తి పవన్ కళ్యాణ్ గారికే ఉంది. అటు పోలవరం కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్‌కి సంబంధించిన ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అమరావతి డెవలప్‌మెంట్ గురించి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బలంగా అటు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తుంది అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి క్రెడిటే అని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇక్కడ ఏ పార్టీ ఉన్నా, ఎవరున్నా కానీ పవన్ కళ్యాణ్ గారి దీంట్లో ప్రధానంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఆ ధైర్యం ఉంది. ఆయన ఎక్కడ ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి క్లీన్ ఇమేజే దానికి కారణం. ఎవరి మీదైనా సరే ధైర్యంగా పోరాడగలుగుతాడు. పోరాడగలిగి, నిలబడగలిగి, పోరాటం చేసేటువంటి సత్తా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికే ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కి ఒక ఆశా జ్యోతిలాగా ఆయన కనిపిస్తున్నాడు. సో, డెఫినిట్‌గా పవన్ కళ్యాణ్ గారు మీరు ఇంకా రావాల్సినటువంటి ఏవైతే విభజన తర్వాత మనకి ఇవ్వాల్సినటువంటివి ఉన్నాయో దాని మీద మీరు పోరాడండి. మీ వల్లే అవుతుంది. ఇంకొకళ్ళ వల్ల కాదు అనే ప్రయత్నం కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు. అలాగే ఆయనకి చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడున్నటువంటి సాంప్రదాయ రాజకీయాలకు విరుద్ధంగా సెపరేట్‌గా ఆయన మేనియాని, ఆయన అవసరాన్ని ప్రజలకి అర్థమయ్యేలా చెప్పుకుంటూ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే చూసాము. ఒక 100% స్ట్రైక్ రేట్‌ని ఇంతవరకు లేనటువంటి ఒక రికార్డ్‌ని ఆయన క్రియేట్ చేసుకున్నారు. ఆయన గతంలో అంటే అందరి వ్యక్తుల్లా కాదు, అందరు రాజకీయ నాయకుల్లాగా ఆయన ఆలోచన తీరు ఉండదు అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మాటల్లో కనిపించింది. అయితే చాలామంది జనసేన పార్టీకి ఆకర్షితులవుతూ అటు రీసెంట్‌గా వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి కొంతమంది క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తుల్నే పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం కూడా జరిగింది. గతంలో చాలామంది వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి వచ్చి టికెట్లు ఆశించి చాలామంది చెక్కులు, డీడీలు పంపించినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా వాటిని తీసుకున్న పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు నాకు ఈ సీటు కావాలని చెప్పి చెక్కులు దాదాపు వందల కోట్ల రూపాయల చెక్కులు పంపించినా కూడా ఆయన బయటికి విసిరేసి బయటికి పొమ్మన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ దానికి కాంట్రాక్ట్‌లో లేదంటే భూమిలో ఇంకొక దాంట్లోనో దోచేసుకోవడానికే ప్రయత్నం చేస్తుంటారు. అందరి పార్టీల్లాగే మళ్ళీ నా పార్టీ కూడా అయిపోతుందనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకొని మళ్ళీ వాళ్ళ కింద వాళ్ళకి లోబరిచిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాంటి పరిస్థితి నాకు కానీ, పార్టీకి గాని రాకూడదు. నేను ధైర్యంగా పోరాడగలగాలి అంటే నాతో పాటు నా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కూడా నిజాయితీగా ఎటువంటి అవినీతి మరకలు ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన చాలా బలంగా ఒక దశాబ్ద కాలం పాటు అలాంటి రాజకీయాన్ని చేసుకుంటూ వచ్చారు. అలాంటి నాయకుల్ని తీసుకుంటూ వచ్చారు. ఈ ఈ వ్యవహారంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా జనసేన పార్టీ వైపు చూస్తున్నారా? అందుకనే పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారా? ఆయన వస్తే బావుంటది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే ఆయన ఇప్పటికే రాజకీయాలకు దూరంగా ఉంటూ రాజకీయాలకు కంప్లీట్‌గా ఆయన స్వస్తి చెప్పేసి అప్పుడప్పుడు బయటకొచ్చి ఎవరికి ఏం చేస్తున్నారు, ఏది తప్పు, ఏది ఒప్పు అని చెప్పే ప్రయత్నం చేసుకుంటారు. అంతేకాకుండా ఇప్పటికిప్పుడు మనం మాట్లాడుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడడం ఇది కొత్తేం కాదు. గతంలో కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఉన్నటువంటి కొంత అనుబంధం గురించి కూడా మాట్లాడుకుంటూ వచ్చారు.
అప్పట్లో ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో చాలామందిని 99% ఐపీఎస్‌లని, ఐఏఎస్‌లని పెట్టి కొంతవరకు ఒకే ఒక్క రాజకీయ నాయకుడిని అది కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని పెట్టడం ఒక ఇంతకు ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయనే చెప్తూ ఆయన మంచి వ్యక్తి. ప్రజల కోసం మాత్రమే ఆలోచించగలిగే ఏకైక వ్యక్తి అని చెప్పడం. మరి ఈయన వస్తారా? వస్తే మరి బీజేపీతో, టీడీపీతో కలిసి పనిచేస్తారా? టీడీపీతో ఆహ్, పాలిసీస్ పరంగా ఆయనకి ఇబ్బందులున్నాయి. బీజేపీతో కూడా ఈయన కంప్లీట్ కాంగ్రెస్ వాదిగా కాబట్టి అటు బీజేపీ వాదాన్ని ఆయన తీసుకుంటారా? వీళ్ళిద్దరితో కలిసి పనిచేస్తారా? ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చి పోటీ చేసే అవకాశాలున్నాయా? లేదంటే బ్యాక్ ఎండ్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్‌గా ఒక రాజకీయ సలహాదారుగా ఉండి ఇలా చేస్తే బావుంటది, ఇది చేస్తే బావుంటదనే సలహాలు, సూచనలేమన్నా ఇస్తారా? సో, ఏంటి అనేది తెలీదు గానీ, ఆయనకి ఆ దృష్టి ఉందా? లేదా? అనేదైతే ఇప్పటి వరకు తెలీదు. మరి ఆయన వస్తే పార్టీలోకి స్వాగతిస్తారా? లేదంటే పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఆయన వస్తారా? అనేది సస్పెన్స్‌గా మారింది.